ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు నా మనోభావాలను హత్య చేసిండ్రు. अच्छा मटर खून 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 अच्छा मटर खून ఏంటి హత్య? అర్జెంట్ ఎన్నాళ్ళైంది దీని పొలిటిక్స్కి వచ్చి? ఒక్క కేసు లేదు. దోమలు తప్పుకుంటున్నా. కూర్చో. अच्छा अच्छा అర్జెంట్ రావాలి సార్ మీరు. కూర్చో. ఇక వాడు మంచినీళ్ళు తాగు. ఎప్పుడు జరిగింది? సార్ చాలా రోజులైంది సార్ జరిగి. ఎలా జరిగింది? ఇదో పొడిచాడా? లేదు సార్. గొంతులు చంపాడా? లేదు సార్. కర్రతో కొట్టాడా? లేదు సార్. విషమిచ్చి చంపాడా? లేదు సార్. మరి ఎట్లా చంపినాయా? ఎట్లా చంపినంటే పిచ్చి చూపులు చూస్తున్నావు ఏంది? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మీరు హాయ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మీరు హాయ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ 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 హాయ్. ఏంటి చూపులతోనా? ఏంటి పిచ్చ పిచ్చగా ఉందా? హత్య అంటున్నావు, పాట పాడుతున్నావు? సార్ నేను పిచ్చోండి కాదు, మేధావని. మేధావులకి అందరికి కొద్ది పిచ్చి ఉంటుందిలే, కానీ చంపింది ఎవరిని? ఎవరినో కాదు సార్, నన్నే చెప్పాడు సార్. చంపింది నిన్న? ఒట్టు సార్, నిజంగా నన్నే చెప్పాడు సార్. సరే లేవు. ఏది ఒకసారి నీ కాలు చూపెట్టు. అయితే నువ్వు దయ్యానికి కాదు, మనిషివే. నీ కాళ్ళు సరిగ్గానే ఉన్నాయి, వెనక్కులేవే. కూర్చో. చంపేశారని కంప్లైంట్ తీసుకోండి సార్, నన్ను చంపేశారని. నువ్వు బతికే ఉన్నావు కదా, చంపేయడం ఏంటి? నన్ను మానసికంగా చంపేశారు సార్. 3 సంవత్సరాల క్రితం ఒకటి చంపేశాడు సార్, 3 నెలల క్రితం మరొకటి సార్, 3 రోజుల క్రితం మానసికంగా నన్ను చంపేశారు సార్. మానసికంగానా? దీనికి ఏం శిక్షణ పెట్టాలి అర్థం కావట్లేదు. సెక్షన్ 111 పెట్టేస్తాం సార్. నాకు అదంతా తెలియదు, బెయిల్ రాకుండా చేయండి. మానసికంగా నిన్ను చంపింది ఎవరు? మానసికంగా నిన్ను ఎలా బాధ పెట్టారు? నా అభిమాన హీరోపై జోకులేశారు సార్ ఒకడు 3 సంవత్సరాల క్రితం. సార్, నా అభిమాన నాయకుడిపై పోస్టులు పెట్టారు సార్, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పోస్టులు పెట్టారు సార్, కించపరిచేటట్టు పోస్టులు పెట్టారు సార్. 3 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో నా అభిమాన హీరోయిన్ మీద కించపరిచేటట్టు పోస్టులు పెట్టారు సార్. దాంతో నా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేయాలి సార్, అందరినీ జైలుకి పంపాలి సార్.
నా మీ మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరికి లేదు. అందుకని కేసు ఫైల్ చేస్తున్నా. సార్ ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్. ఈ డిపార్ట్మెంట్ కి గర్వకారణం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ లో ఉంటే. నమస్తే సార్. బాయ్ సార్. చట్టం ఎవరికి చుట్టం కాదు. కొన్ని చట్టాలు బ్రహ్మాస్త్రాలు. వాటిని ప్రతీకారం తీర్చుకోవడానికో నీకు నచ్చని వారిని ఇబ్బంది పెట్టడానికో వాడకూడదు. ఉదాహరణకు సెక్షన్ 375 రేప్, 304B వరకట్నపు చావులు, 498A గృహహింస, సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, SC/ST అట్రాసిటీస్ యాక్ట్, BNS 111 ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన వాటిని మనం దుర్వినియోగం చేస్తే అది నిజమైన బాధితులకు న్యాయం చేయడంలో కష్టం కలిగిస్తుంది. అందుకని ఇటువంటి చట్టాలను మిస్యూజ్ చేయకుండా నిజమైన బాధితులకు సాయం చేద్దాం.